వేమన వేదశాస్త్రం అనే పుస్తకాన్ని నేను 1980 దశకంలో ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు రివ్యూ చేశాను, సమీక్ష. నేను లైబ్రరీలో చూస్తుంటే అది కనిపించింది. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి గుర్రం వెంకటరెడ్డి, స్వాతంత్ర సమర యోధుడు, వెలుగోడు పోస్ట్, కర్నూలు జిల్లా. ఆయన అప్పుడు ₹60 ఎంత ఉండేది. ఆయన ఏం రాశారు, ఆ వేమన బుక్ రివ్యూలో నేనేం రాశాను అనే విషయాన్ని కొంచెం ప్రస్తావించుకున్నాను. అచ్చ తెలుగు పద్యాలు అందరికీ నచ్చేలా, నోటికి వచ్చేలా రాసిన ప్రజాకవి వేమన గురించి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఆధునికాంధ్ర సమాజం ఏర్పడటానికి 200 సంవత్సరాల క్రితమే పునాది రాయి వేసిన మేస్త్రి వేమన. ఆంధ్రదేశంలో ప్రచారం పొంది కాలగర్భంలో కలిసిపోయిన బౌద్ధ జైన శైవమత ధోరణిలోని మంచిని ఆపోసన పట్టి భవిష్యత్తు తరాల వారికి మిగిల్చిపోయిన స్రష్ట వేమన. ఛాందస భావాలను ఎండగట్టి సమాజ ప్రగతికి అవసరమైన హేతువాద ధోరణులకు 200 సంవత్సరాల క్రితమే వేమన మార్గం తెరిచారు. వేమన అందించే వెలుగు సమాజానికి అందితే అజ్ఞానపుట అంధకారం తొలగితే తమ ప్రాబల్యం చల్లదనుకున్న వర్గాలు వేమన పద్యాలకు ప్రచారం పొందకుండా ప్రయత్నించాయి. అయితే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పుణ్యమాని వేమన పద్యాలు ఆధునికులకు అందుబాటులోకి వచ్చాయి. అంతవరకు పరంపరగా నోటి ద్వారా ఒకరి నుంచి మరొకరు అందుకుంటున్న వేమన పద్యాలు గ్రంథ రూపంలో రావటం పండితులకు పామరులకు కూడా ఆనందదాయకమైంది. వేమన రచనలపై, జీవితం పైన క్రమంగా అనేక ఆసక్తికరమైన గ్రంథాలు వెలువడ్డాయి. శ్రీ ఒంగూరు సుబ్బారావు గారు, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, శ్రీ బండారు తమ్మయ్య గారు, శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గంధం అప్పారావు, డాక్టర్ ఎన్ గోపి గారు, త్రిపురనేని వెంకటేశ్వర గారు, శ్రీ మరుపూరి కోదండరామిరెడ్డి గారు, బంగోర మొదలైన వారు వేమనను వివిధ దృక్కోణాలతో చూసి తమ అభిప్రాయాలు గ్రంథస్థం చేశారు. నేను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి పుస్తకాన్ని చాలా బాల్యంలో, అంటే 10 సంవత్సరాల వయసులో నేను చదివాను. దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి కూడా వేమన జీవితం, రచన గురించి తన అభిప్రాయాలను సామాజిక వైరుధ్యాల మధ్య వేమన అంటూ ఒక వ్యాసంలో వివరించారు. శ్రీ ఏటుకూరి బలరామమూర్తి తన ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో యోగి వేమన కోసం ఒక అధ్యాయాన్ని కేటాయించారు. వేమన జీవితం, ఆయన పద్యాలు ఎంత తరచి చూసినా ఎంత విచిత్రంగాను విలక్షణంగాను చూపల దృష్టి భేదాన్ని బట్టి కనిపిస్తుంటాయి. అందువల్లనే వేమన్ను కొందరు భోగి అంటే మరికొందరు త్యాగి అన్నారు, కొందరు యోగి అంటే మరికొందరు తిట్టుకవి అన్నారు, పుట్టుకవి అని కొందరంటే పామర కవి అని పండిత మండూకాలు ఈసరించాయి. జాషువా వంటి వారు మాత్రం విశ్వకవి, విప్లవ కవి అని తలదాల్చారు. ఉర్వి జనులకెల్లా ఒక్క కంచపు పెట్టి పొత్తుగుడిపి కులము పొలై చేసి అంటూ 200 సంవత్సరాల నాడే ఎలుగెత్తి చాటిన వేమనకు కులంకంపు పూయటానికి కూడా కొందరు యత్నించారు. మరికొందరు పుక్కుడి పురాణాల వ్యాప్తిలో పెట్టారు. ఇవన్నీ చూసి వ్యధ చెందిన స్వాతంత్ర యోధుడు గుర్రం వెంకటరెడ్డి, పోచన రామిరెడ్డి తమకు తోచిన రీతిలో తమదైన శైలిలో విప్లవ యోగి విశ్వకవి వేమన వేదశాస్త్రం రచించారు. రచయితలు తమ గురించి ముగింపు మనవి చేసుకుంటూ, మేము నాస్తికులం కాము, ఆస్తికులం అసలే కాము, నిరీశ్వరవాదులం అయితే కావచ్చు కానీ నిరాశావాదులం మాత్రం కాదు, వట్టి వాస్తవవాదులు మాత్రమే. శాస్త్రసమ్మతము వాస్తవాలను వడబోచి వార్చి వరుసబెట్టి వడ్డించిన సాంఘిక శస్త్రచికిత్సకు విచ్చుకత్తుల సానబెట్టిన వేమన సమాజ స్థాపన కోసం ఆరాటపడే పోరాటవాదులతో పొత్తు గడపాలన్న మత్తులో మైమరచిన వాళ్ళమని చెప్పుకున్నారు. అంటే వాళ్ళ భావోద్వేగము, గాఢత అర్థం చేసుకోవచ్చు. దీనితో వారి దృక్పథం ఏమిటో, దృక్కోణం ఏమిటో పాఠకులకు తెలిసిపోతే వేమనలో వైరుధ్య భావాలు ఉన్నట్టు కనపడటానికి కారణం అనంతర కాలంలో వేమన పద్యాలుగా చలామణి అవుతున్న ప్రక్షిప్తాలైన రచయితలు నిరూపించడానికి ప్రయత్నించారు. వేమన పద్యాల పట్ల ప్రజల్లో ఏర్పడిన ప్రశంస, ప్రామాణిక భావాల ఆధారంగా వాటిని తమ వర్గాలకు అనుకూలంగా మలుచుకోవటానికి, మార్చుకోవటానికి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు చేసిన ప్రయత్నాలను రచయిత ఉదాహరించారు. సిపి బ్రౌన్ వద్దన్న పండితులు వేమన పద్యాలు 2వ ప్రతిని చడీ చప్పుడు లేకుండా ధ్వంసం చేయటం, వేమన్నకు అభిరామయ్య గురువు చేయటం వెనుక ఉన్న పూర్ణయాచార్యుల కృషి గురించి రచయితలు పేర్కొన్నారు. పూర్ణయాచారి చేతిలో వేమన పద్యాలు 3000 పెరగటం గురించి వివరించారు.
వేమన ఆలోచన సరళిని రచయితలు బుద్ధుడు, తిరువళ్ళువార్, అవ్వయ్యార్, కబీరు, వీరబ్రహ్మం, సర్వజ్ఞుడు, వివేకానందుడు, రవీంద్రుడు, గురజాడ, టాల్స్టాయ్ వంటి ప్రముఖుల ఆలోచన సరళితో పోల్చి చూపారు. తమిళనాడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్నాదురై వేమన పద్యాలు తమిళంలోకి అనువదించి ఎలా ప్రజల్లోకి ప్రచారం చేసింది రచయితలు వివరించారు. ఈ విషయం నాకు కూడా కొత్తది. వేమన పద్యాలు ఆంగ్ల భాషలోకి, ఫ్రెంచ్ భాషలోకి, రష్యన్ భాషలోకి అనువదించిన విషయాన్ని, వేమన సాహిత్యాన్ని సామాజిక భావ విప్లవ రక్తపాత రహితంగా ప్రజలను ఎలా చైతన్యం చేసింది రచయితలు పేర్కొన్నారు. సామాజిక దురన్యాయాలపైన, మూఢ విశ్వాసాల మీద వేమన ఎలా కత్తి దూసింది సమయోచితంగా రచయితలు వివరించారు. న్యాయశాస్త్రమరయ నన్వయమనరించు ధర్మశాస్త్రమనగు దుర్మతంబు జ్యోతిషంబు జనుల నీతులు తప్పించు విశ్వదాభిరామ అనే పద్యం లాయర్స్ ప్రొఫెషన్ ఈజ్ లాయర్స్ ప్రొఫెషన్ అన్న గాంధీజీ సూక్తికి అనుగుణంగానే ఉంది. స్త్రీలను తక్కువగా చూసేవారిని వేమన ఇలా ప్రశ్నిస్తాడు. పుణ్యమంతయు కూడి పురుషుడై జన్మింప పాపమంత కూడి పడతియగునే. ఈ ప్రశ్న ఆధునిక అభిప్రాయాలతో నిండి ఉంది. కాయకష్టంలోని విలువను వేమన బాగా గుర్తించాడు. కాయకష్టాన్ని అసహించుకునే అగ్రవర్ణాలను తన పద్యాల్లో తీవ్రంగా నిరసించాడు. దోపిడీకి చిహ్నాలైన రాజ, వర్తక, పూజారి వర్గాలను తన పద్యాల ద్వారా చీల్చి చెండాడాడు. శ్రమించి పనిచేయాలన్న బసవేశ్వరుని లింగాయత మతసారం క్రింది తరగతి, మధ్యతరగతి రైతాంగాన్ని ఆకర్షించినట్లే వేమన పద్యాలు సైతం వారిని బాగా ఆకర్షించాయి. భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వము తానేను విశ్వదాభిరామ వినురవేమంటాడు. మళ్ళీ ఒకసారి, భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వము తానేను విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. వేమనను మొరటు కవి, చాటు కవి అని ఈసరించేవారు సైతం అతని ముందు చూపు ముందు తల వంచాల్సిందే. కనులు పోవునాడు కాళ్ళు పోయిన నాడు ఉభయులరయ గూడి ఉండినట్లు పేదగూడి పెనగొనియుండును అని పేదల ఐక్యతావశ్యతను గురించి వేమన ప్రస్తావించాడు. వేమన పద్యాల పేరుతో పేర్కొన్న వేలాది పద్యాలను జల్లెడబట్టి వేమన పద్యాలేవో నిగ్గు తేల్చాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. నేదునూరి గంగాధరం కూర్చున్న 5,000 పద్యాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ కృషి జరగాలని రచయితలు సూచించారు. యూనివర్సిటీలు డిగ్రీ లేకున్నా ఆర్థికంగా కష్టాలు పడుతూ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్న వృద్ధాప్యంలో రచయితలు ఇంతటి బృహత్తర గ్రంథాన్ని వ్రాయటం నిజంగా హర్షించదగ్గ అంశం. పిహెచ్డి కోసం ఉద్దేశించిన రాసిన గ్రంథం కాకపోయినా కొన్ని లోపాలతో ఆ సరళిలోనే గ్రంథం సాగిపోయింది. ముద్రా రాక్షసాల అసంఖ్యంకంగా ఉన్న ముద్రణ ముచ్చటగానే ఉంది. దిగంబర వేమనను చూడటానికి అలవాటు పడ్డ పాఠకులకు ముఖచిత్రం ఆశ్చర్యం కల్పిస్తుంది. పెరిగిన గడ్డం, పంచ, లుంగీలతో రచ్చబండ మీద గ్రామీణులకు హితబోధ చేస్తున్న వేమనం దర్శనమిస్తాడు. లోపల పేజీలో గుర్రం మీద స్వారీ చేస్తూ యవ్వనం ముట్టుపడుతున్న వేమన్న బొమ్మ కనిపిస్తుంది. వేమన బోధించింది నిరాడంబరత్వమే కానీ దిగంబరత్వం కాదని రచయితలు నిరూపించ ప్రయత్నించారు. వేమన భావజాలంతో లోపాలను కానీ అసంబద్ధత కానీ మాట చూడనొల్లకుండా భక్తిభావంతో రాసిన పుస్తకంగా వేమన వేదశాస్త్రం కనిపిస్తుంది. వేమన గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలనుకునేవారు, వేమన గురించి మరికొన్ని కొత్త అంశాలు తెలుసుకోవాలనుకున్నారు తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను ఆంధ్రభూమిలో రివ్యూ చేస్తూ మా అబ్బాయి శ్రీచరణ్ పేరు బైలైన్ తోటి దీన్ని ప్రచురించాను.